అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్‌జేవికేటీ అడ్మిషన్స్‌లో భాగంగా మనకు ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో పేరుండి కౌన్సెలింగ్‌కి వెళ్తారో, కౌన్సెలింగ్‌కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? అక్కడ ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి? ఎన్ని సెట్స్ సబ్మిట్ చేయాలి? అలాగే ఎంత ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి అక్కడనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్‌జేవికేటీ అడ్మిషన్స్‌లో భాగంగా మనకు మెరిట్ లిస్ట్ అనేది జూన్ 5వ తేదీన రిలీజ్ చేస్తారు. సో, జూన్ 11వ తేదీన మెరిట్ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా కాలేజీలో కౌన్సెలింగ్‌కైతే హాజరవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, మరి ఈ కౌన్సెలింగ్‌కి హాజరయ్యేటప్పుడు మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి అనేది గాని ఒకసారి చూసుకున్నట్టయితే చాలా క్లియర్‌గా వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని రావాలి, ఎన్ని సెట్లు తీసుకొని రావాలి అనేది కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఖచ్చితంగా 5 సెట్లు జెరాక్స్ అనేవి. ఇక్కడ ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే చెప్పారో అవన్నీ కూడా ఒరిజినల్‌తో పాటు 5 సెట్లు జెరాక్స్ అనేది మీరు కౌన్సెలింగ్‌కి అయితే తీసుకొని వెళ్ళాలి. అది చూడండి. సో, ఎస్ఎస్‌సి ఈక్వలెంట్ మార్క్ షీట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది. నెక్స్ట్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, స్పెషల్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే పీహెచ్ అయినా, సీఏపీ అయినా, ఎన్‌సీసీ అయినా, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయినా, ఇవన్నీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విత్ రిలేటివ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒరిజినల్‌తో పాటు అందరూ కూడా 5 సెట్లు జెరాక్స్ కూడా తీసుకొని పోవాలి. విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్, మరీ ముఖ్యంగా 4థ్ క్లాస్ నుంచి మీరు 10థ్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళండి. సో, ఇవి మేజర్‌గా మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కౌన్సెలింగ్ దగ్గరికి మీరు 5 సెట్లు జెరాక్స్‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని పోవాల్సినటువంటి లిస్ట్ అనమాట. అదేవిధంగా కౌన్సెలింగ్‌లో మీరు ఎంత పేమెంట్ అనేది చేయాలి? సో, ఓవరాల్‌గా ఇక్కడ మనకు ఇంటర్మీడియేట్‌కి 45,000, బీటెక్‌కి 50,000 అనేది ఫీజ్ చెప్పారు కదా! మరి 45,000 మీరు అక్కడ పే చేయాలా? మరి ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఫీజ్ అనేది పే చేయాలా? అనేది గాని ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా అడ్మిషన్ ఫీజ్ కింద రూ. 1000 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే రూ. 500 పే చేయాలి. రూ. 1,200 అనేది గ్రూప్ ఇన్సూరెన్స్ కింద పే చేయాల్సి ఉంటుంది. రీఫండబుల్ కాష్ అండ్ డిపాజిట్ కింద ఒక రూ. 1000 పే చేయాలి. అందరూ పే చేయాలి ఈ కాష్ అండ్ డిపాజిట్ అనేది. నెక్స్ట్ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద రూ. 1000 పే చేయాలి. ఈ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా అందరూ పే చేయాలి. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మనకు రూ. 4,200 అనేది మనము అడ్మిషన్ టైంలో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, 3,700 అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది కౌన్సెలింగ్ టైంలోనే. కానీ మెస్ ఛార్జ్ అయినా, ట్యూషన్ ఫీజ్ అనేది ఉంటుంది కదా! సంవత్సరానికి 45,000 అవన్నీ కూడా మీరు పే చేయాల్సినటువంటి పని లేదు. సో, మీకు స్కాలర్‌షిప్ గానీ, రీయింబర్స్‌మెంట్ గానీ వస్తుంది కదా! సో, దాంతోనే గవర్నమెంటు వాళ్ళకు చెల్లిస్తుంది. మీ చేతి నుంచి ఎక్స్‌ట్రా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అది మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ నోట్ అని కొన్ని పాయింట్లు మెన్షన్ చేశారు. సో, ఏదైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టేటప్పుడు డేటా ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కౌన్సెలింగ్‌లో చూపిస్తేనే సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. అదర్‌వైజ్ మీ సీట్ కూడా క్యాన్సల్ అవుతుంది అనేది కూడా ఇక్కడ నోట్‌లో చెప్పడం జరిగింది. సో, స్పెషల్ కేటగిరీ అయినా, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ అయినా, సో, ఏవైనా సరే ఇవన్నీ ఎస్ఎస్‌సి డేటా అంటే ఎస్ఎస్‌సి మార్క్స్ కార్డ్‌లో ఉన్న డేటా కూడా కరెక్ట్‌గానే ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి, సో, జాగ్రత్తగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్‌లో ఏ విధంగా డేటా ఉంటుందో అదే విధంగా డేటా అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో, ఓవరాల్‌గా ఇదండి కౌన్సెలింగ్ టైంలో మీరు ఎంత ఫీజ్ పేమెంట్ చేయాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అనే దాని మీద ఉన్న అప్డేట్. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.